ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు అన్న, రెండో ఆమె పేరు పెనిన్న. ఈ పెనిన్నకి పిల్లలు ఉన్నారు, అన్నాకే పిల్లలు లేరు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా సిలోహోము అనేటువంటి ఆ యొక్క ప్లేస్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల పెనిన్న అన్న మీద ఇంకా అత్తమానం ఇసుకుంటూ ఉండేది, చూడిపోటు మాటలు అంటూ ఉండేది. ఈ మాటలకి ఎంతో నొచ్చుకుని బాధపడుతూ ఉండేది, ఎక్కెక్కి ఏడుస్తూ ఉండేది, హృదయంలో నొచ్చుకునేది, భోజనం చేసేది కాదు, ఏడుస్తూ ఉండేది. అయితే చూద్దాం మాటను చూద్దాం. 1 సమూయేలు 1:6 చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చింది. చూసా, మనం మంచి పనులు చేసినప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటే ఏం చేస్తాం? పక్కలోనంటే భోజనం చేయకుండా కోపగిస్తాం. అవునా? నన్ను ఇలాగంటావా, నన్ను అలాగంటావా, వాళ్ళు మంచిగా చూసి నన్ను మంచిగా చూడలేదు, వాళ్ళ మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వలేదు, వాళ్ళు మెచ్చుకున్నావు నన్ను మెచ్చుకోలేదు. ఈ పెనిన్న చేసేటువంటి శాస్త్రకి అన్న ఏం చేస్తుంది? ఏడుస్తుంది, భోజనం చేయట్లేదు, కోపం పుట్టిస్తుంది. అర్థమవుతుందా? ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. అన్న తమ్ముడికి కోపం పుట్టించవచ్చు, తమ్ముడు అన్నకి కూడా కోపం పుట్టించవచ్చు, చెల్లి అక్క కోపం పుట్టించవచ్చు, అక్క చెల్లికి కోపం పుట్టించవచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు కోపం పుట్టించవచ్చు, తల్లిదండ్రులు పిల్లలకే కోపం పుట్టించవచ్చు. అయితే మనం ఈ విషయాలు ఏం చేయకూడదు? మచ్చర పడకూడదు, ఓపిక కలిగి ఉండాలి, భరించాలి. అప్పుడే యేసు ప్రభుకి ఇష్టమైన వాడిగా, ఇష్టమైన దానిగా నువ్వు ఉంటావు. మనము చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు, మచ్చర పడకూడదు. సామెతల గ్రంథము 24:1 దుర్జనులను చూసి మచ్చర పడకము, వారి సావాసము కోరద్దు. కానీ వారి సావాసానికి వెళ్ళక్కర్వద్దు. ఏమని చెప్పట్లేదు, నేను వాక్యం కూడా చెప్పట్లేదు. ఏం చేయాలి మనము? వారితో మాట్లాడుకోకుండా, వారి దగ్గర కాదు, దేవుడే మనకు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు వాక్యం నుంచి. పాముల వలె వివేకంగాను, పావుల వలె నిష్కలంకంగా ఉండాలి. పక్కనప్పుడు కూడా అబద్ధికులు, వ్యభిచారులు, దొంగలు మన పక్కనే ఉన్నప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి.